అయింది. మా అమ్మ చనిపోతూ వీటినైతే నాకు వదిలేసి వెళ్ళిపోయింది. ఇవి బీరువాలో ఉంటాయన్నమాట. కానీ నా చిన్న కూతురు రోజు కూడా బీరువా తీసి వీటిని చింపేస్తుంది. వీటిలో ఒరిజినల్ పేపర్స్ కూడా చింపేస్తుందన్నమాట. ఇంకా నేనే బీరువాలోంచి తీసి ఇవన్నీ కూడా ఒక ఫోల్డర్‌లో పెడదామనేసి సర్దుతున్నాను. ఒక పక్క వీటిని చూస్తుంటే బాధ, కోపం అన్నీ వస్తున్నాయి. కానీ ఏమీ చేయలేని పరిస్థితి నాది. ఇవన్నీ కూడా మా అమ్మ యాక్సిడెంట్‌కి సంబంధించిన పేపర్స్, మా అమ్మ డెత్ సర్టిఫికేట్, అలానే నేను పోలీస్ స్టేషన్‌లో కార్ ఓనర్ మీద, కార్ కంపెనీ మీద, డ్రైవర్ మీద పెట్టిన కేసులన్నమాట. అంటే కార్ డ్రైవర్ అంటే వేరేలా అనుకునేవారు. నాకు అప్పుడు తెలీదు కదా కార్ డ్రైవర్ అని చెప్పేసి. అంటే అమ్మాయిని మార్చేసి ఒక డ్రైవర్ని అయితే పెట్టేశారు ఇందులో. ఈ కేసుకి టైం లిమిట్ 10 ఇయర్స్ అన్నారు. 1 ఇయర్లో క్లోజ్ అయిపోతుంది అని చెప్పారు. ఇప్పటికే 8 ఇయర్స్ అయిపోతుంది కానీ కనీసం 1% రిజల్ట్ కూడా రాలేదు నాకు. ఎప్పుడు లాయర్కి ఫోన్ చేసినా సరే అసలు సరిగ్గా సమాధానం కూడా చెప్పరు. ఫోన్ అయితే పెట్టేస్తారు. నాకైతే అప్పుడప్పుడు వాయిదాలు ఉంది అనేసి మెసేజ్ అయితే పెడతారు కానీ అట్లీస్ట్ సరైన రెస్పాండ్ కూడా ఇవ్వరు. తప్పు చేసింది ఒక డబ్బున్న అమ్మాయి కాబట్టి తప్పించుకొని బాగానే తిరుగుతుంది. దేవుడు కూడా అలాంటి వాళ్ళనే మంచిగా చూస్తాడు. దాని వెనకాల అనుభవించే వాళ్ళకి మాత్రమే ఆ బాధ ఏంటో తెలుస్తుంది. నాకైతే ఇలాంటి యాక్సిడెంటల్ కేసు గురించి అస్సలు ఐడియా లేదు. మీకు తెలిస్తే కొంచెం సజెషన్ అయితే ఇవ్వండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.